హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో పునుకులు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అచ్చం బండి మీద దొరికే వాటిలాగా ఉంటాయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా. మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. సూపర్ రెసిపీ. మీ ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇలా 1 కప్ దోశ పిండి తీసుకుంటున్నానండి. ఈ 1 కప్ దోశ పిండిలో 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. నేను నైట్ ఇలా యాడ్ చేసుకొని పెట్టానండి. మార్నింగ్ కల్లా ఇది లూజ్గా అయిపోతుంది. మనం ఇలా గట్టిగా కలుపుకోవాలండి. మనం నైట్ ఇలా నానబెట్టుకున్నట్టయితే మైదా అనేది దోశ పిండిలో చాలా ఈజీగా మొత్తం కలిసిపోతుందండి. ఇలా డ్రైగా పెట్టుకోవాలండి. అప్పుడైతే మనకు మార్నింగ్ కల్లా ఈజీగా అవుతుంది. ఒకవేళ ఫాస్ట్గా కావాలన్న వాళ్ళు 1 అవర్ బిఫోర్ ఇలా మైదాపిండి కలుపుకొని దోశ పిండిలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సినవి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఇవన్నిటిని కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి స్పూన్కి ఇలా వస్తే మనకు చాలా ఈజీగా వస్తాయండి. కావాలన్న వాళ్ళు బేకింగ్ సోడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి. నేను వేయట్లేదు బేకింగ్ సోడా, ఎందుకంటే నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా మనం పునుకులని ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. నెక్స్ట్ దీనిని పల్లి చట్నీలో వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి, ఎంత బాగా వచ్చాయో. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్